అక్కడ పోయిన తర్వాత మీరు భయపడ్డ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? నేను భయపడ్డ సిచ్యువేషన్ అంటే ఫైరింగ్ అయిన తర్వాత, అంటే నేను ఇంటికి రావడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు నేను బయటికి వచ్చేదాన్ని. ఆ రోజు ఫైరింగ్ అయింది. దానివల్ల వన్ వన్ మంత్కి తర్వాత వచ్చిన నేను. ఇక అంటే చెప్పేసి వచ్చిరా మీరు పార్టీలో? అంటే చెప్పిన వెళ్ళిపోతున్నాను అంటే ఏమని చెప్పడం జరిగింది? నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను మమ్మీతో ఉంటాను, నాకు పార్టీలో ఉండబుద్ధి కావట్లేదు, డాడీ చనిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పిన. పంపించేస్తారు అట్లా? వన్ ఇయర్ ఆపిల్ కదా, డాడీ చనిపోయిన తర్వాత 1 మంత్కే నేను చెప్పిన. అంటే ఫస్ట్ నాకు దగ్గర ఉన్న వాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఉండాలనిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా, నన్ను ఇంటికి పంపించండి అని చెప్పి అనగానే పంపించరు. కౌన్సిలింగ్ ఇస్తారు కూర్చోబెట్టి, ఇట్లుంటుంది, ఇప్పుడు నీకు ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఆ బాధల నుండి మనకి ఇట్లా అనిపిస్తుంది, దాన్ని మనం ఇట్లా చేసుకోవాలని చెప్పి కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తా అంటారు. మారిన వాళ్ళు మారుతారు. ఆ కౌన్సిలింగ్కు నేను కూడా 2-3 సార్లు మొగ్గు చూపిన. ఉందో బయటికి పోయి మాత్రం చేసేదే ఉన్నది, డాడీని చంపిల్లు కదా, మనం ఉండి పార్టీలో ఉండి వారసత్వం కొనసాగించాలి, బయటికి పోతే ఎట్లా ఉంటుందా అనే లెవెల్లో కూడా ఆలోచనలు వచ్చినాయి నాకు. కానీ రాను రాను ఉంటున్న క్రమంలో పాటు పోతేనే బాగుంటుంది అని చెప్పి 2-3 సార్లు లెటర్ రాయొచ్చు. ఇదే కోసదాదాపు నేను పోతా, నన్ను పంపించేయండి అంటే వాళ్ళు కూడా మన సెక్యూరిటీ ఆలోచిస్తారు. పంపేగానే ఎట్లా పడితే అట్లా ఇక పోతానంటుంది కదా, ఉంటే ఉండని చస్తా కావని అన్నట్టు కాదు. ఇక వాళ్ళ సెక్యూరిటీ కూడా, వాళ్ళ సెక్యూరిటీ కాదు, నేను సేఫ్గా ఇంటికి రావడం, నా సెక్యూరిటీ కూడా చూడాలి కదా. ఇప్పుడు వస్తా అంటే అది లీక్ అయిందని అనుకోండి, పట్టుకుంటారు శత్రు, పట్టుకొని చంపి కూడా ఎన్కౌంటర్ కట్టుగా తాలుతారు. అవును.